అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించారు. ఉచిత ప్రయాణం కాబట్టి గతంతో పోల్చుకుంటే కాస్త రద్దీ పెరిగింది. దీంతో పురుషులకి బస్సులలో సీట్లు దొరక్క ఇబ్బందులు కూడా పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అయితే ఈ పథకం ద్వారా పురుష ప్రయాణికులకు సీట్లు దొరకడం కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో మహిళల సీట్లకు పురుషుల సీట్లకు మధ్య గ్రిల్స్ ఉండేవి. వీటి కోసం ప్రతి బస్సులోనూ 4 సీట్లను తొలగిస్తూ దాదాపు 1300 బస్సుల్లో సుమారు 5000కు పైగా సీట్లు తొలగించారు. ఆ సీట్లని ఇప్పుడు తిరిగి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. తొలగించిన పాత సీట్లను ఇప్పుడు తిరిగి బస్సుల్లో అమర్చేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. వీటితో పాటుగా జిల్లాలో తిరిగే డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులను నగరానికి తీసుకొచ్చి వాటిని కొత్తగా మార్చాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఉచిత ప్రయాణ పథకంలో భాగంగా సగటున ప్రతిరోజు సుమారు 11 లక్షల నుంచి 19 లక్షల మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరగటంతో మరో 4-5 నెలల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 ఆర్టీసీ బస్, 500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 ఆర్డినరీ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.